నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కాకినాడలో ప్రత్యేక పూజలు, భక్తి శ్రద్ధలతో తన నివాసంలో ధన్వంతరి ఆయుష్మాన్ హోమాన్ని నిర్వహించిన రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్. కాపు ముఖ్యమంత్రి కాంగ్రెస్ తోనే సాధ్యం. ముద్రగడ వంటి నేత రాజకీయాల్లో అరుదు అన్న మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్, కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు న్యాయవాదుల ర్యాలీ. న్యాయవాదుల న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిఆర్ఓకు వినతి పత్రం. డీటెయిల్స్ చూస్తే, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని, అది కాంగ్రెస్ తోనే సాధ్యమని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. కాకినాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల తన మిత్రుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అకాల మృతి చెందడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కాపుల వీధిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడే పద్మనాభం ముఖ్యమంత్రి అవుతారని తాను ఊహించానని, దళితులు కాపులు కలిసి ముందుకెళ్లాలన్నది తమ ఇద్దరి మధ్య ఉన్న లక్ష్యమని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటిందని, దామోదరం సంజీవయ్య సీఎం కాగలిగారని, కాపు సామాజిక వ్యక్తి ఇప్పటి వరకు ఎందుకు సీఎం కాలేకపోతున్నారనేది తనకు అంతుపట్టలేదని అన్నారు. కాపు సామాజిక వర్గంలో కొందరు మాజీ మంత్రులు కనీసం మందులు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు 19 ఏళ్లు పాలించారని, తమ పార్టీకి చెందిన వైఎస్ కుటుంబం 11 ఏళ్లు సీఎం గా పాలించారని అన్నారు. 20% పైబడి ఉన్న కాపులు రాష్ట్రానికి ఎందుకు సీఎం కాకూడదన్నదే తన లక్ష్యమని అన్నారు. కాపులు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కాంగ్రెస్ లో తప్ప ఇతర పార్టీల్లో లేదన్నారు. ఆంధ్రాలో, తమిళనాడు పరిస్థితులు రానున్నాయని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. మోడీ ప్రధానిగా 12 ఏళ్లు పాలన పూర్తి చేశారని, కానీ ఏం సాధించారని అన్నారు. అయోధ్య అంటే తామంతా సంతోషించామని, కానీ రాముడు పేరుతో కోట్లాది రూపాయలు ఇంటింటా వసూలు చేసుకున్నారని అన్నారు. ఈ లెక్కలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. టీటీడీలో చిన్న తప్పు జరిగితే సిబిఐ దర్యాప్తు వేశారని, మరి ఇంత పెద్ద మొత్తంలో రాముడు పేరుతో దోచుకుంటే దర్యాప్తు ఎక్కడా అని ప్రశ్నించారు. 16 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న కోటీశ్వరులకు రుణమాఫీ చేసిన ఘనత కేవలం బీజేపీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తే, బీజేపీ మాత్రం కార్పొరేట్లకు రుణమాఫీ చేశారని అన్నారు. 20,000 మంది గాజాలో, పాలస్తీనాలో అమెరికా సైన్యం చంపితే అన్ని దేశాలు ఘోషించాయి. కానీ మన దేశ ప్రధాని గాని, విదేశాంగ మంత్రి గాని ఖండించలేదని అన్నారు. రాష్ట్రంలో పాఠశాలల విద్యా విధానం అధ్వానంగా ఉందని, విద్యా ప్రమాణాలు తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు. తన మిత్రుడు రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ కెర్లంపూడి వచ్చి ముద్రగడ పాడి మోసారని, కానీ ఆదాయానికి మించిన కేసుల్లో అతనిపై విచారణ జరపకుండా ఏళ్ల తరబడి కాపాడుతున్నారని అన్నారు. మాజీ సీఎం జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విషయమై చర్యలు చేపట్టారని అన్నారు. మన ప్రక్క తమిళనాడులో జయలలితకో న్యాయం, జగన్ కి ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారని అన్నారు. 2029లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం మార్పు చేసి జూలై 29న అమిత్ షా కొత్త రాజ్యాంగం అమల్లోకి తీసుకొస్తున్నారని, దానివల్ల దేశం ప్రమాదంలో పడనుందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చెక్కా నోకాజీ, పబ్బినిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం గారు నాకు అత్యంతమైన ప్రియమిత్రుడు. ఆయన మృతి బాధాకరం. నేను ఊహించలేదు. నేను అనుకున్నాను ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకున్నాను. కాపుల వీధిలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిన రోజే అనుకున్నాను, పద్మనాభం గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని. మేమిద్దరం చాలా విషయాల్లో చాలా సమయాలు కలిసి మాట్లాడుకున్నాం. దళితులు కాపులు కలవాలి, కలిసి ముందుకెళ్ళాలన్నది మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి కాన్సెప్ట్. మరి ఆయన పోవడం ఎంతో బాధాకరం. కానీ రెండు విషయాలు
4 విషయాలు ప్రస్తావించే ముందు కాపులను గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ఒక నిమిషం పాటు. వెనకాల బ్యానర్లో ఉంది, కాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. 75 సంవత్సరాలు దాటింది స్వతంత్రం వచ్చి. ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కాగలిగాడు 60 సంవత్సరాల క్రితం. ఎందుకు కాపు ఈ రోజు వరకు ముఖ్యమంత్రి కాలేకపోతున్నాడు, కాలేదు? ఇది ముఖ్యమైన విషయం. నేను చాలామంది ఆర్థిక పరిస్థితులు చూశాను. కాపుల యొక్క ఆర్థిక పరిస్థితులు చాలా సూక్ష్మంగా గమనించాను. కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులకు కూడా మందులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది వాస్తవం. మెడికల్ షాపు పోయి కూడా మందులకు డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కాపులు ఉన్నారు. ఇది ఆర్థిక పరిస్థితి, సామాన్య కాపుల ఆర్థిక పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో 19 ఏళ్ళు పూర్తి చేయబోతున్నాడు గౌరవ ముఖ్యమంత్రిగా. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం 11 సంవత్సరాలు పూర్తి చేసింది. వీళ్ళిద్దరూ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. అటు 19 + 11 కలుపుకుంటే 2 కుటుంబాలే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించడం జరిగింది. మరి ఈ సందర్భంలో 20% పైన ఉన్నటువంటి కాపులు ఎందుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కాకూడదు? నేను ఏ వ్యక్తిని గురించి ప్రస్తావించడం లేదు. నాకు వ్యక్తులు ముఖ్యం కాదు, ఇక్కడ కాపులు ముఖ్యం. కాపు వంశం ఈ రాష్ట్రానికి కనీసం 5-10 సంవత్సరాలన్నా ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతోంది. నేను పిలుస్తున్నాను కాపుల్ని, వినయంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, మీకు అవకాశం, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏ పార్టీలోనూ రాదు. రాజకీయ పార్టీ వచ్చింది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 ఏళ్ల ముందు నేను తిరుగుతుంటే అందరూ నా ముఖాన ఊశారు, తూ ఛా అన్నారు. ఈరోజు తూ ఛా అనే వాళ్ళు లేరు. నువ్వు ఒక్కడివే తిరుగుతున్నావే, మీ వాళ్ళు కూడా తిరిగితే బాగుంటుంది, తిరగండి, మీ కాంగ్రెసే మేలు, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అని అందరూ అంటున్నారు. 100% ఇది వాస్తవం. అటు కేంద్రంలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎవరు ఎన్ని చేసినా కూడా, పాడి మోసినా, మరి పాల పిండి మోసినా, ఏది మోసినా కూడా రాబోయేది కాంగ్రెస్ పార్టీ, కాపులు ముఖ్యమంత్రి కావడం ఖాయం 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 అని నేను చెప్తున్నా. మరి మోడీ గారు పెళ్ళాం బిడ్డలు లేరు పాపం. మరి 20,000 మంది గాజాలో, పాలస్తీనాలో అమెరికా సైన్యాలు, ఇజ్రాయెల్ సైన్యాలు చంపితే చిన్న ఒక్క మాట కూడా సానుభూతి మాట మాట్లాడకపోవడం గమనార్హం. ప్రపంచ దేశాలన్నీ ఘోషించినాయి. మరి కనీసం భారత ప్రభుత్వం విదేశాంగ శాఖ కానీ, విదేశాంగ మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఈ రోజు వరకు మాట్లాడకపోవడం గర్హనీయం. మరి నేను ఖండిస్తున్నాను భారతీయ జనతా పార్టీ వైఖరి. చంద్రబాబు నాయుడు 19 ఏళ్ళు రేపో మాపో పూర్తి చేయబోతున్నారు. మరి ఈ రోజున్నటువంటి పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నాయి. 5వ తరగతి చదివే బిడ్డకు కూడా తెలియటం లేదు భారత ప్రధానమంత్రి ఎవరు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరని తెలుసుకోలేకపోతున్నారు. మరి విద్యా ప్రమాణాలు పూర్తిగా తగ్గిపోయినాయి. ఉన్నత విద్య యూనివర్సిటీలు పెట్టినట్టుగా ఎన్నో 30 యూనివర్సిటీలు ప్రభుత్వం తరఫున పెట్టారు. ఇప్పటి వరకు అడ్మిషన్లు జరగలేదు. ఉన్నత విద్యలో కానీ, ప్రాథమిక విద్యలో కానీ మరి ప్రమాణాలు పూర్తిగా లేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని, తిరుపతి నుంచి వచ్చారు వారిని నేను చాలా వినయంగా ఆయన ప్రార్థిస్తున్నా. ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలో మరి మార్పులు తీసుకురావాలి. విద్యా ప్రమాణాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. వెంటనే సవరించమని కోరుకుంటూ, నిన్నగాక మొన్న అనుకుంటాను, నా మిత్రుడు కుమారుడు మరి కెల్లంపూడికి వచ్చిపోయాడు.
పాడిమోసాడు. మరి అంతా బాగానే ఉంది. మరి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు, ఆదాయానికి మించినటువంటి 11 కేసులు ఉన్నాయి. మరి తమిళనాడులో అనుకుంటున్నారు జయలలితకు కూడా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి. ఉంటే టాన్సీ విషయంలో ఆమె ఇరుక్కుంటే దానిపైన విచారణ వేశారు, కోర్టులు నిర్ణయాలు తీసుకున్నాయి. మరి ప్రక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి పైన దాదాపు 16 సంవత్సరాలుగా ఏమి ఇప్పటిదాకా న్యాయస్థానాలు ఆలోచిస్తున్నాయా, నిద్రపోతున్నాయా, లేకపోతే రాజకీయ ఒత్తిడికి లోనయ్యి ఉన్నాయా అన్న విషయాన్ని తమిళనాడులో అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకనంటే జయలలితకు ఒక న్యాయమా, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయమా అని అంటున్నారు వాళ్ళు. నేను అంటం లేదు, నాకు మిత్రుడు కుమారుడు, ఆయనంటే నాకు ఇష్టం. ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఎన్టీ రామారావు కొడుకు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయాడు, విజయభాస్కర్ రెడ్డి కొడుకు కాలేకపోయినాడు, జనార్దన్ రెడ్డి కొడుకు కాలేకపోయాడు, చెన్నారెడ్డి కొడుకు ఆయన అయిందని సంతోషం, కష్టపడి అయ్యాడు. కానీ మరి జయలలితకు ఒక న్యాయం, మరి జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం అని అనుకుంటున్నారు ప్రజలు. న్యాయస్థానాల వైపు చూస్తున్నారు.